ఏ విధంగా ఎప్పుడూ జరగలేదు భయ్య. ఒక పెద్ద హీరో సినిమా మరికొన్ని గంటల్లో రిలీజ్ అవుతుండనగా ఈ విధంగా పోస్ట్‌పోన్ అవ్వటం, క్యాన్సిల్ అవ్వటం ఇదైతే ఒక సినిమా సీన్‌లా అనిపిస్తుంది నాకు. మరి 'అఖండ 2' క్యాన్సిల్ అయిపోయిందని మీ అందరికీ తెలుసు. అయితే న్యూ రిలీజ్ డేట్ కూడా ఈ మూవీకి అప్పుడే వచ్చేస్తుంది భయ్య. మరి ఈ మూవీ న్యూ రిలీజ్ డేట్ ఎప్పుడు రిలీజ్ చేస్తారో అవన్నీ కూడా తెలుసుకుందాం. దానికంటే ముందు అసలు ఈ మూవీ క్యాన్సిల్ అవ్వడానికి కారణం ఏంటి అనేది తెలియని వాళ్ళకి మరొకసారి చెప్తాను భయ్య. 14 రీల్స్ వాళ్ళు ఉన్నారు కదా, ఈ 'అఖండ 2'ని ప్రొడ్యూస్ చేసిన వాళ్ళైతే ఈరోజు ఇంటర్నేషనల్ అనే సంస్థకు, ప్రొడక్షన్ కంపెనీకి దాదాపుగా ఒక 20 నుండి 30 కోట్ల వరకు బాకీ అయితే ఉన్నారంట. మరి ఈ కేసు అనేది దాదాపుగా దూకుడు ఆగడు ఆ టైం నుంచి నడుస్తుందంట. లోకల్ కోర్టులో ఈ కేసు అయితే నడుస్తుంది. లోకల్ కోర్టులు తీర్పు ఏ విధంగా ఇచ్చాయంటే, రిలీజులు ఏమీ ఆపొద్దు, సినిమా రిలీజులే, మీ ఆర్థిక లావాదేవీలు మీయే, మీరు చూసుకోండి, రిలీజ్ అయితే సినిమాది ఆపొద్దు అనే విధంగా స్టేస్ అయితే ఇచ్చాయి లోకల్ కోర్టులు. అయితే హీరోస్ ఇంటర్నేషనల్ వాళ్ళు హైకోర్టుకు వెళ్ళారు, మద్రాస్ హైకోర్టుకు వెళ్ళి రిలీజ్ అయిపోతే మూవీ మమ్మల్ని ఎవడ పట్టించుకుంటాడు, రిలీజ్ ఆపితేనే మమ్మల్ని పట్టించుకుంటాడు, మాకు డబ్బులు ఇస్తారు అనే విధంగా వాళ్ళు వాదించడంతో మద్రాస్ హైకోర్టు అయితే స్టే ఇచ్చింది. ముందైతే మీ ఆర్థిక లావాదేవీలని చూసుకోండి, వాటిని సెటిల్ చేసుకోండి, ఆ తర్వాత మాత్రమే ఈ మూవీని రిలీజ్ చేయండి అనే విధంగా స్టే అయితే ఇచ్చింది భయ్య. ఇక అర్ధరాత్రి 1:02 ఆ టైంకి 14 రీల్స్ వాళ్ళు సినిమాని ఆపేస్తున్నాం, క్యాన్సిల్ చేస్తున్నాం, కొన్ని అనివార్య కారణాల వల్ల క్యాన్సిల్ చేస్తున్నాం అనే విధంగా పోస్ట్ పెట్టి సారీ క్షమించండి అనే విధంగా ఫ్యాన్స్కి చెప్తున్నారు. ఫ్యాన్స్ బాధ మీకు ఏం తెలుస్తుంది అయ్యా? ఇటువంటి ప్రాబ్లాలు ఏమన్నా ఉంటే మీరు ముందే చూసుకోవాలి. ఈ మచ్చ, ఈ బ్యాడ్ నేమ్ అనేది మా హీరోకు ఉండిపోద్ది. నిజంగా భయ్యా, నేను బాలయ్య అభిమాని కాదు, మూవీ అభిమాని. మరి మూవీ అభిమానిగా నేను ఎంత ఈగర్లీ వెయిట్ చేశానంటే భయ్యా, మామూలుగా కాదు. థియేటర్ దగ్గరికి 4-5 సార్లు వెళ్ళాను. ఆన్లైన్లో ప్రతి యాప్ని రీస్టార్ట్ చేయటమే. ఏంటిది, మరికొన్ని గంటల్లో రిలీజ్ ఉందనగా ఫ్యాన్స్ని ఈ విధంగా ఆడుకోవటం ఎందుకు? ఇది మాత్రం చాలా దారుణం భయ్య. ఇక అయ్యిందేదో అయిపోయింది. మన నటసింహ బాలకృష్ణ కూడా ముందుకొచ్చాడు. తన రెమ్యూనరేషన్లో దాదాపుగా 50% తగ్గించుకుంటానని చెప్పాడు. అదేవిధంగా బోయపాటి శ్రీను కూడా, డైరెక్టర్ కూడా తన రెమ్యూనరేషన్లో 50% తగ్గించుకుంటానని చెప్పాడు. ఇక దిల్ రాజు, ఇక మా టీం వీళ్ళందరూ కూడా బయటకు వచ్చి ఈ మూవీని సెటిల్ చేసి రిలీజ్ అయ్యే విధంగా వాళ్ళైతే చూస్తున్నారు. ముఖ్యంగా 14 రీల్స్ వాళ్ళది తప్పు అయితే నాకైతే కనిపిస్తుంది భయ్య. ఎందుకంటే హీరోది తప్పు కాదు, డైరెక్టర్ది తప్పు కాదు. వాళ్ళ పని వాళ్ళు సక్రమంగా చేసేసారు. వాళ్ళు అనుకున్న టైంకి ప్రోడక్ట్ని అందించేశారు. ప్రోడక్ట్ని డిస్ట్రిబ్యూట్ చేయటం, రిలీజ్ చేయటం, ఈ బాధ్యత అంతా కూడా నిర్మాతల మీద ఉంటుంది. మన చింటూ బాయ్ అయితే ఇప్పటికీ మూవీని రిలీజ్ చేసేది భయ్య ఏదో విధంగా. అసలు ఏంటి భయ్య, రిలీజు పోస్ట్పోన్ అయిపోవటమా? నిజంగా ఒక కల కింద ఉంది నాకు. బాలయ్య బాబు ఎంత కష్టపడ్డాడు భయ్య ఈ సినిమాకి. 60+ ఏజ్లో కూడా మంచులో -డిగ్రీల్లో నటించాడు. బోయపాటి అయితే స్కేల్ పెంచి ఫస్ట్ పాన్ ఇండియా సినిమాగా తీశాడు. బాలకృష్ణ గారికి కూడా ఇది ఫస్ట్ పాన్ ఇండియా సినిమానే. ఈ విధంగా ఫస్ట్ పాన్ ఇండియా సినిమాగా డైవర్షనల్ బేస్ చేసుకుని భారీ బడ్జెట్తో, భారీ విజువల్స్తో, 3D ఎఫెక్ట్స్తో ఈ మూవీని అయితే తీసుకొచ్చారు. మరి ఇలాంటి మూవీని ఈ విధంగా లాస్ట్ మినిట్లో పోస్ట్పోన్ చేసేయడం ఏంటి భయ్య? మళ్ళీ ఇటువంటి ఇంట్రెస్ట్ ఆడియన్స్కి వస్తుందా? ఇటువంటి ఉత్సాహం ఆడియన్స్కి వస్తుందా? ఆల్రెడీ టికెట్ బుక్ చేసుకున్న వాళ్ళు చాలామంది ఇప్పుడు భయపడుతున్నారు, మా టికెట్ ప్రైజెస్ మళ్ళీ ఇస్తారని. చాలామందికి టికెట్ ప్రైజెస్ రిటర్న్ ఇవ్వలేదు, వాళ్ళ డబ్బులు వాళ్ళకి తిరిగి ఇవ్వలేదు. మళ్ళీ షో వేసినప్పుడు మీ టికెట్ ఇస్తామనే విధంగా చెప్తున్నారంట. థియేటర్ దగ్గర అయితే గందరగోళం అయితే నడుస్తుంది. మరి ఈ టైంలో కొంతమంది యాంటీ ఫ్యాన్స్ మా బ్లడ్ వేరు, మా బ్రీడ్ వేరు అన్నారు కదా, ఇప్పుడు ఏంటి రిలీజ్ని ఆపేశారు, ఏం చేస్తారు అనే విధంగా కామెంట్లు చేస్తున్నారు. ఇటువంటి కామెంట్లు చేయొద్దు భయ్య. అదేవిధంగా బుకింగ్స్ పెద్ద జరగట్లేదు, అందుకనే రిలీజ్ని ఆపేశారు అనే విధంగా కూడా కామెంట్స్లు వస్తున్నాయి. ఇటువంటి కామెంట్ చేయొద్దు భయ్య. గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ, ఆయన సినిమాకి బుక్ అవ్వకపోవడం ఏముండదు భయ్య. ఖచ్చితంగా ఒక సర్టెన్ ఫ్యాన్ బేస్ అనేది బాలయ్య బాబుకు ఉంది. ఓవర్సీస్లో ఉంది, అదేవిధంగా తెలుగు స్టేట్స్లో ఉంది, ఇండియా వ్యాప్తంగా కూడా డబ్బిడ్ మూవీస్తో బాలయ్యకు, మాస్ డైలాగులకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. మరి హేటర్స్ ఎవరైనా టికెట్స్ బుక్ అవ్వకపోవడం వల్ల ఈ సినిమాని ఆపేశారు, ఈ మూవీని రిలీజ్ చేసుకోలేకపోయారు అనే విధంగా కామెంట్లు అయితే వద్దు. యునైటెడ్ TFI అనే విధంగా మనం అందరం కూడా ఇటువంటి కష్టకాలంలో తోడుగా ఉండాలి. మూవీ లవర్సమైన మనం, సినిమా ఎప్పుడు వచ్చినా చూసే మనం, సినిమా త్వరగా రావాలని కోరుకోవాలి. ఇక న్యూ రిలీజ్ డేట్ విషయానికి వస్తే భయ్య, ఈ 'అఖండ 2' అయితే ఈ నెల 18వ తారీఖున లేదంటే ఈ క్రిస్మస్కి 25కి రిలీజ్ చేసే యోచనలో టీం ఉన్నట్టుగా తెలుస్తుంది భయ్య. మరి ఇదే పర్ఫెక్ట్ రిలీజ్ డేట్ ఈ రోజు మిస్ అయిపోయింది. రేపు రిలీజ్ చేసినా వీకెండ్ అనేది దొరకదు. రిలీజ్ చేస్తే నెక్స్ట్ వీకెండ్లో రిలీజ్ చేయాలి. మరి అప్పుడు వేరే సినిమాలు కూడా రిలీజ్ డేట్లు కన్ఫర్మ్ చేసుకుని ఉంటాయి. కాబట్టి పర్ఫెక్ట్ రిలీజ్ డేట్ అంటే
ఈ నెల 18 లేదంటే 25 అని ఆలోచిస్తున్నారనమాట. మరికొద్ది గంటల్లో అఫీషియల్ అప్డేట్ అయితే వచ్చేస్తుంది భయ్య. మరి ఈ రోజే కోర్టు హీరింగ్ అనేది 14 రీల్స్ సంస్థ వాళ్ళు వెళ్ళారు. అదేవిధంగా పొలిటికల్గా మన నందమూరి బాలకృష్ణకి చాలా బ్యాక్డ్రాప్ ఉంది. పొలిటికల్గా కూడా ఇన్వాల్వ్ అయ్యి సినిమాని అత్యంత త్వరలో రిలీజ్ చేయడానికి అనేక ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. మరి అఖండ 2 పైన చాలామందికి చాలా హైప్ అయితే ఉంది భయ్య. ఎక్స్పెషల్లీ అఘోరా గెటప్లో అఖండాకి సీక్వెల్గా ఈ మూవీకి వస్తుంది. దానివల్ల చాలా హైప్ అయితే ఉంది. నేనే ఎప్పుడెప్పుడు చూద్దామని ఎంతో వెయిట్ చేశాను భయ్య. కానీ ఈ టైంలో ఈ విధంగా ఈ మూవీ ఆగిపోద్దని నేను కల్లో కూడా అనుకోలేదు. మరి ఈ సినిమా త్వరలోనే రిలీజ్ అవ్వాలని నేనైతే కోరుకుంటున్నాను. మరి మీ ఒపీనియన్ అయితే కింద కామెంట్ అయితే చేయండి.